రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఏడాదికి 3 నిర్ణీత సమయాల్లో నిధులను విడుదల చేసేలా సరికొత్త షెడ్యూల్ను ఖరారు చేసింది. అడ్మిషన్ల సమయాన్ని అనుసరించి ఏ విద్యార్థికి ఏ నెలలో ఫీజు అందుతుందో స్పష్టతనిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా కాలేజీల అకౌంట్లోనే వేస్తున్న ఫీజులను ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే వేయనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తున్నాయని, అయితే ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏప్రిల్ 26న సర్కార్ ఇచ్చిన జీవో 7ను రద్దు చేసి కొత్త గైడ్లైన్స్ కోసం జీవో 8, 9 తీసుకొచ్చారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న గడువును బట్టి 3 విడతల్లో ప్రభుత్వం నిధులను రిలీజ్ చేస్తుంది. మొదటి విడతలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య అడ్మిషన్లు పొంది దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 15న ఫీజు డబ్బులు విడుదలవుతాయి. రెండో విడతలో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 లోపు అప్లై చేసుకున్న వారికి డిసెంబర్ 30న నిధులు జమ చేస్తారు. మూడో విడతలో డిసెంబర్ 1 నుంచి జనవరి 31 లోపు దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28న ఫీజు అందుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లేట్ అడ్మిషన్లు పొందిన వారికి దరఖాస్తు చేసిన 75 రోజుల్లోపు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సర్కారు నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలో డబ్బు వేయనుండడంతో ఆ ఫీజును కాలేజీ కట్టే బాధ్యతను విద్యార్థులకే అప్పగించింది. ఆధార్ లింక్ అయిన అకౌంట్లో డబ్బులు పడిన 7 పని దినాల్లోపు విద్యార్థి సంబంధిత కాలేజీకి ఫీజు చెల్లించాలి. ఒకవేళ ఆ డబ్బులను విద్యార్థులు కాలేజీకి కట్టకుండా ఇతర అవసరాలకు వాడుకుంటే వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ హెచ్చరించింది. ఫీజు కట్టినట్టు విద్యార్థి కన్ఫర్మ్ చేస్తేనే తదుపరి విడత మెయింటెనెన్స్ ఫీజు నిధులు ఖాతాలో పడతాయని, అయితే రెండో ఏడాది నుంచి స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడం గతంలో పెద్ద ప్రహాసనంగా ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం 2026-27 నుంచి ఒకసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు. తర్వాత ఏడాదికి ఆటోమేటిక్గా రెన్యువల్ అయ్యేలా ఆటో రెన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చారు. కొత్త గైడ్లైన్స్ ప్రకారం స్కాలర్షిప్ కావాలంటే విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు 75% ఉండాల్సిందే. ఫేక్ అడ్మిషన్లకు అడ్డుకట్ట వేయడానికి ఈ నిబంధన తెచ్చారు. ఇక ఆదాయ పరిమితి విషయానికి వస్తే అన్ని కేటగిరీల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం 2.50 లక్షల లోపు ఉండాలి. ఈ పాస్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొత్తం ఆన్లైన్లోనే ఆటో వెరిఫికేషన్ పూర్తవుతుంది. దీంతో విద్యార్థులు కాలేజీల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదు. కాలేజీల్లో ఒక నోడల్ ఆఫీసర్ను నియమించి ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.